హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారనే అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తున్నాను. అది మీకు కూడా చాలా ఇష్టం అవుతుంది. నేను చేసే విధానంలో మీకు నచ్చితే మీరు కూడా నేను చేసే విధంగా ట్రై చేయండి. రెసిపీ వచ్చేసి నేను క్యారెట్, ఆనపకాయ, ఆలు యూస్ చేస్తూ ఫ్రై కర్రీ చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ద సేమ్ టైం చాలా హెల్దీ కూడా. ఇచ్చిన విధంగా క్యారెట్, ఆలు, ఆనపకాయ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. కానీ ఆనపకాయ మాత్రం కొంచెం పెద్దగా కట్ చేసి పెట్టుకోండి. కొన్ని ఎక్కువ ఆనియన్స్ వేసుకోవాలనుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయవచ్చు. తక్కువ ఆనియన్స్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటాయని వేసుకున్నాను. చేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయలు వేసుకుందాం. ఇంకా సాల్ట్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూడండి, ఇది ఆయిల్లో బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సేమ్ ఆయిల్లో క్యారెట్ కూడా వేసుకుందాం. వీటికి కూడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. మంచి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వీటిని ఇలా ప్రీ కుక్ చేసుకోవడం వల్ల వీటిలో న్యూట్రిషన్ వాల్యూస్ పోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇవి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఆయిల్ తక్కువ అయింది, సో నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను కొంచెం. ఇప్పుడు ముందుగా ఆవాలు వేసుకున్నాను. ఎండుమిర్చి ముందుగానే వేసేసాను. నెక్స్ట్ ఆవాలు వేసుకోండి. నెక్స్ట్ జీలకర్ర వేసుకోండి. కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. 5 to 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. నెక్స్ట్ ఆనియన్స్ అన్నీ కుక్ అయిన తర్వాత టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోండి. ముందే మన వెజిటేబుల్స్లో కొన్ని సాల్ట్ వేసి కుక్ చేసుకున్నాం కదా, సాల్ట్ తక్కువ వేసుకోండి. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్నాం కదా క్యారెట్ ప్రీ కుక్డ్, అవి ఇప్పుడు యాడ్ చేసుకున్నాం. క్యారెట్, ఆలు బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ గార్లిక్ జింజర్ పేస్ట్ యాడ్ చేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కర్రీ. గార్లిక్ జింజర్ పేస్ట్లో బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా వేసుకుందాం. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఒక 10 minutes లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. నెక్స్ట్ వేయించి పెట్టుకున్న ఆనపకాయ పీసెస్ని వేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకున్నాను. నాకు కొద్దిగా తగ్గింది, సో నేను యాడ్ చేసుకుంటున్నాను. ఆనపకాయలు వేసాం కదా, ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes కుక్ చేసుకోండి. కర్రీ వేయిపోయినట్టే. ఇంకా సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.